హై బ్లడ్ ప్రెషర్ అంటే స్టేజ్ 3 అంటాం. స్టేజ్ 3 బ్లడ్ ప్రెషర్ అంటే సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ మోర్ దాన్ 180, డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ మోర్ దాన్ 110 ఉంటే మనం హై బ్లడ్ ప్రెషర్ అంటాం. ఇట్లనే ఈ బ్లడ్ ప్రెషర్ని మనం కంట్రోల్ చేయకపోతే ఇది సైలెంట్ కిల్లర్ అనమాట. చాలామందికి ఇంత బ్లడ్ ప్రెషర్ 180 సిస్టోలిక్ డయాస్టోలిక్ 110 కంటే ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళకి పెద్దగా సిమ్టమ్స్ కనపడవు. చాలామందికి 80% ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ ఏ సైలెంట్ కిల్లర్. అది స్లోగా డ్యామేజ్ చేస్తూ పోతూ ఉంటుంది హార్ట్ ఆర్గాన్స్ని, శరీరంలోని ఆర్గాన్స్ని, మేజర్ ఆర్గాన్స్ని. సో అదే బీపీ 200 కంటే ఎక్కువ, కింద 120 కంటే ఎక్కువ ఉంటే సడన్గా ఏదన్నా మేజర్ టార్గెట్ ఆర్గాన్ డ్యామేజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే బ్రెయిన్ స్ట్రోక్ రావడము, హార్ట్ ఫెయిల్ కావడము, కిడ్నీ ఫెయిల్ కావడం, దాన్ని మెలిగ్నెంట్ హైపర్టెన్షన్ అంటాం. ఇంకొకటి డైసెక్షన్ ఆఫ్ అయోర్టా. సో ఇట్లాంటివన్నీ ఏమన్నా కారణాలు ఉంటే బీపీ ఎక్కువతో పాటు బ్రెయిన్ స్ట్రోక్ రావడము, గుండె వీక్ అయ్యి ఆయాసం రావడము, కిడ్నీ ఫెయిల్ అయిపోవడం. అంటే కిడ్నీ ఫెయిల్ అయితే మామూలు యూజువల్గా ఏంటంటే శరీరంలో నీరు చేరుతుంది, క్రియాటిన్ పెరుగుతుంది, నడుస్తే ఆయాసం కూడా వస్తుంది అనమాట. ఇవి టార్గెట్ ఆర్గాన్ డ్యామేజ్ ప్లస్ ఐస్ని కూడా డ్యామేజ్ చేస్తుంది. అది మెలిగ్నెంట్ హైపర్టెన్షన్ అంటారు. రెటినోపతి కూడా అంటారు అనమాట ఐ ఎఫెక్ట్ అయితే. సో ఇటువంటి స్టేజ్ వచ్చినప్పుడు ఏంటంటే మనము ఈ టార్గెట్ ఆర్గాన్స్ ఎఫెక్ట్ అయితే మనం బీపీని, మనం మెలిగ్నెంట్ హైపర్టెన్షన్ స్టేజ్ ఉన్నప్పుడు ఇమీడియట్గా బీపీని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు కంట్రోల్ చేయాలా ఇమీడియట్గా అంటే, ఒకటి బ్రెయిన్ స్ట్రోక్, హెమరేజిక్ బ్రెయిన్ స్ట్రోక్ అంటే బ్రెయిన్లో రక్తనాళాలు చిట్లితే హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. అట్లా కాకుండా బ్రెయిన్లో రక్తనాళము బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి స్ట్రోక్ వస్తేనేమో దాన్ని ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారు. సో ఈ బ్లడ్ వెజల్ చిట్లి స్ట్రోక్ వస్తే హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. ఈ హెమరేజిక్ స్ట్రోక్ వచ్చిన హార్ట్ ఫెయిలియర్ అంటే బీపీ ఎక్కువైపోతే సడన్గా ఆయాసం వచ్చేస్తుంది వాళ్ళకి, ఊపిరితిత్తుల్లో నీరు చేరేసి ఆయాసం వచ్చేస్తుంది. దాన్ని అక్యూట్ హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. యాక్సిలరేటెడ్ హైపర్టెన్షన్, మెలిగ్నెంట్ హైపర్టెన్షన్ విత్ హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. ఇదొక కండిషను. ఇంకొకటి డైసెక్షన్ ఆఫ్ ద అయోర్టా అంటే మనకి శరీరం నుంచి, హార్ట్ నుంచి శరీరానికి బ్లడ్ సప్లై చేసే ఒక గ్రేట్ ఆర్టరీ బృహద్దమని అంటారు, అయోర్టా. ఈ అయోర్టాలో బీపీ మరీ ఎక్కువ 200 కంటే సిస్టోల్ బ్లడ్ ప్రెషర్, డయాస్టల్ 120 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఈ పెద్ద రక్తనాళము చిట్లడానికి దాని గోడ చీలిపోద్ది అనమాట. దాన్ని డైసెక్షన్ ఆఫ్ అయోర్టా అంటారు. ఈ కండిషన్స్, ఈ 3 కండిషన్స్ కింద ఉన్నాయంటే ఈ బ్లడ్ ప్రెషర్ తోటి మనం ఇమ్మీడియట్గా బ్లడ్ ప్రెషర్ని ర్యాపిడ్గా, ఎంత ఫాస్ట్గా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేస్తే అంత మంచిది అనమాట. అట్లా కాకుండా కొంతమందికి స్టేజ్ 3 బ్లడ్ ప్రెషర్ ఊరికే నడుస్తుంటే కళ్ళు తిరిగినట్లు అనిపించి తల భారంగా అనిపిస్తుంది కొద్దిమందికి నెక్ పెయిన్ వస్తుంది, కొద్దిమందికి చెస్ట్ పెయిన్ వస్తుంది. ఇటువంటి వాళ్ళల్లో మనము బ్లడ్ ప్రెషర్ స్లోగా తగ్గించాలి, ర్యాపిడ్గా తగ్గించకూడదు. ర్యాపిడ్గా తగ్గిస్తే ఏంటంటే 180 ఉన్న బ్లడ్ ప్రెషర్ని మనము లెస్ దాన్ 120, 110 కంటే తగ్గించామనుకోండి, ఇంజెక్షన్స్ వల్ల కానీ ఒక 2-3 ట్యాబ్లెట్స్, పవర్ఫుల్ ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేసి కంట్రోల్ చేయాలనే ఆతృతతో ఎక్కువ తగ్గిపోయింది అనుకోండి బ్లడ్ ప్రెషర్, సడన్గా ఇస్కిమిక్ స్ట్రోక్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే బ్లడ్ సర్క్యులేషన్ కూడా కాంప్రమైజ్ అయ్యి తగ్గి ఇస్కిమిక్ స్ట్రోక్ కింద మారడానికి ప్రమాదం ఉంది. సో ఈ స్టేజ్ 3 హైపర్టెన్షన్ విత్ మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే స్లోగా బ్లడ్ ప్రెషర్ని మనం కంట్రోల్ చేయాలి. మామూలుగా ఇంజెక్షన్ ఇస్తాం, నైట్రోగ్లిసరిన్ ఇంజెక్షన్, లెబెటలాల్ అనే ఇంజెక్షన్ ఇచ్చి మనము స్లోగా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసి, దాంతోపాటు మనము కామన్గా యూజ్ చేసే బీపీ మెడికేషన్స్, బీటా బ్లాకర్స్, కాల్షియం ఛానల్ బ్లాకర్స్, ఏసీ ఇన్హిబిటర్స్, AT2 రిసెప్టర్ బ్లాకర్స్, ఇవన్నీ గ్యాంగ్లియన్ బ్లాకింగ్ డ్రగ్స్, ఇవన్నీ ఇచ్చి మనము స్లోగా 24 to 48 అవర్స్ లోపల మనం బీపీ కంట్రోల్ చేయాలి. అదే మెలిగ్నెంట్ హైపర్టెన్షన్ విత్ టార్గెట్ ఆర్గాన్ డ్యామేజ్ ఉన్నప్పుడు మటుకు ఫ్యూ అవర్స్లో మనము బీపీ కంట్రోల్ చేస్తే వాళ్ళు ఈ మేజర్ ఆర్గాన్ డ్యామేజ్ అయిన దాని నుంచి రికవర్ కావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఈ మెలిగ్నెంట్ హైపర్టెన్షన్ వచ్చినప్పుడు ఏంటంటే ఎందుకు అంత ర్యాపిడ్గా మనము యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ మనము బీపీ కంట్రోల్ చేయాలంటే ఈ హెమరేజిక్ బ్రెయిన్ స్ట్రోకు, అక్యూట్ హార్ట్ ఫెయిల్యూరు, అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్, ఈ మూడిటి వల్ల ప్రాణాపాయం రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో ఈ స్టేజ్ని మనము మెలిగ్నెంట్ హైపర్టెన్షన్ అంటారు. ఇటువంటి మెలిగ్నెంట్ అంటే డేంజర్ అనమాట. మెలిగ్నెన్స్ అంటే క్యాన్సర్, అంటే క్యాన్సరస్ స్టేజ్ ఆఫ్ హైపర్టెన్షన్ స్టేజ్కి పోయినప్పుడు మనము బీపీ ఫాస్ట్ కంట్రోల్ చేయాలి. దానివల్ల ఏంటంటే బ్రెయిన్స్ స్ట్రోక్ నుంచి ప్రాణాపాయం రాకుండా, హార్ట్ ఫెయిల్యూర్ నుంచి బయటపడడానికి త్వరగా, కిడ్నీ ఫెయిల్యూర్ నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది.